నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో అన్నం మొత్తం కమ్మగా తినాలనిపించే మెంతాకు టమాటా పచ్చడిని చూపించబోతున్నాను. ఈ విధంగా చేస్తే పచ్చడి రుచి చాలా చాలా బాగుంటుంది. మీరోసారి ఇలా ట్రై చేసి చూడండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. మరి ఎంతో రుచికరమైన ఈ మెంతాకు టమాటా పచ్చడిని ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ నూనెను తీసుకొని, నూనె వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ పల్లీలను తీసుకొని ఫ్రై చేయండి. ఇక్కడ నేను పల్లీలను తీసుకుంటున్నాను. మీరు కావాలంటే పల్లీలకు బదులుగా నూనె లేకుండా ఒక టేబుల్ స్పూన్ నువ్వులను వేపైనా తీసుకోవచ్చు. చూడండి, పల్లీలు ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక టీ స్పూన్ ధనియాలను, ఒక టీ స్పూన్ మినపప్పును తీసుకొని ఫ్రై చేయండి. వీటిని కూడా ఇలా కాస్త ఫ్రై చేశాక ఇందులోకి రుచికి సరిపడా పచ్చిమిరపకాయల్ని తీసుకోండి. ఇక్కడ మనం చేసే క్వాంటిటీకి 9-10 వరకు పచ్చిమిరపకాయలని తీసుకొని ఇలా కట్ చేసి తీసుకున్నాను. ఇందులోనే కొన్ని కరివేపాకులను తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇలా వీటన్నిటిని చక్కగా ఫ్రై చేశాక ఒక ప్లేట్లోకి కానీ లేదా మిక్సీ గిన్నెలోకి కానీ తీసుకొని కాస్త చల్లారేంత వరకు పక్కనుంచండి. ప్యాన్లో కొంచెం ఆయిల్ మిగిలిపోయింది కదా, ఇదే ఆయిల్లో మెంతాకుని ఫ్రై చేసుకుందాం. ఇక్కడ నేను మెంతాకును ముందుగానే కట్ చేసి బాగా కడిగి తీసుకున్నాను. కప్పు కొలతతో చెప్పాలంటే ఒక 3 కప్పుల వరకు మెంతాకును తీసుకున్నాను. సో ఇలా తీసుకున్న ఈ మెంతాకును ప్యాన్లోకి తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇలా 1-2 నిమిషాలు ఫ్రై చేసేసరికి మెంతాకులో ఉన్న తడనిది తగ్గిపోయి ఇలా ఫ్రై అవుతుంది. ఇదే టైంలో మరొక టీ స్పూన్ ఆయిల్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేయడం వలన మెంతాకు అనేది చేదుగా అనిపించకుండా ఈ పచ్చడి రుచి అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా మెంతాకును చక్కగా ఫ్రై చేసి తీసుకోండి. చూడండి, ఇలా నీళ్ళేమీ లేకుండా ఇది ఇలా బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మరో అర టేబుల్ స్పూన్ వరకు నూనెను తీసుకొని, నూనె వేడయ్యాక కట్ చేసిన టమాటా ముక్కల్ని తీసుకోండి. ఇక్కడ నేను ఒక 3 మీడియం సైజ్ టమాటాలని తీసుకొని ఇలా కట్ చేసి తీసుకున్నాను. అలాగే ఇందులోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును, రుచికి సరిపడా ఉప్పుని, పావు టీ స్పూన్ పసుపుని తీసుకొని వీటిని బాగా ఫ్రై చేయండి. ఇలా ఒకసారి కలిపి ఒక 2-3 నిమిషాలు ఉడికించామంటే టమాటా చక్కగా మగ్గి కాస్త సాఫ్ట్ అవుతుంది. మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా టమాటా అనేది కొంచెం సాఫ్ట్‌గా అయితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ టమాటా కాస్త చల్లారేంత వరకు పక్కనుంచేయండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసిన పచ్చిమిరపకాయల్లోనే ఒక 5-6 వెల్లుల్లిపాయల్ని తీసుకొని వీటిని ముందుగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా ముందుగా వీటిని గ్రైండ్ చేయడం వలన ఇవి చక్కగా నలుగుతాయి. ఇప్పుడు ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టిన మెంతాకును, అలాగే ఫ్రై చేసిన టమాటాను తీసుకొని గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసేటప్పుడు మరీ ఎక్కువగా కాకుండా రోట్లో రుబ్బితే ఎలా అయితే వస్తుందో అలా కొంచెం కోర్స్‌గా ఉండేలా రుబ్బి తీసుకోండి. చూడండి, ఇలా బరకగా గ్రైండ్ చేశాక ఇందులోకి పోపుని పెట్టి తీసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని తీసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పుని, అర టీ స్పూన్ మినపప్పు, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్రను తీసుకొని దోరగా ఫ్రై చేయండి. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ ఇంగువను, 2-3 ఎండుమిరపకాయ ముక్కల్ని, అలాగే కరివేపాకును తీసుకొని బాగా ఫ్రై చేయండి. చూడండి, పోపు ఇలా చక్కగా ఫ్రై అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం గ్రైండ్ చేసిన పచ్చడిని తీసుకొని ఒకసారి బాగా కలిపామంటే కమ్మనైన మెంతాకు టమాటా పచ్చడి తయారైపోయినట్లే. ఇలా చేసిన పచ్చడి అన్నంలోకి కాదు, చపాతీ, రోటీ, బ్రేక్ఫాస్ట్‌లోకి కూడా చాలా బాగుంటుంది. మంచి రుచిగా, హెల్తీగా పచ్చడి చేయాలంటే ఈ పచ్చడిని ఓసారి ట్రై చేసి చూడండి. తప్పకుండా నచ్చుతుంది. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మళ్ళీ నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.